మేడం ఇది ఒక హస్బెండ్ యొక్క బాధ మేడం. ఈ 498 కేసులో మేడం ఎలాంటి టైంలో ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయొచ్చు, ఎలాంటి టైంలో ఇంక్లూడ్ చేయొద్దు? యూజువలీ 498 కేసెస్ ఏం జరుగుతుంటాయంటే భార్య పైన, ఎవరైతే ఆ అమ్మాయి పైన విపరీతమైన మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్ ఉన్న సందర్భాల్లో తను వెళ్ళి 498 కేసు కంప్లైంట్ చేస్తుంది. తనని ఎవరెవరు అలాంటి ఇబ్బందులకు గురి చేస్తారు, అది భర్త అయి ఉండొచ్చు, అత్తమామలు అయి ఉండొచ్చు, ఆడపడుచు అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. అదే ఇంట్లో ఉండాలని లేదు. 498 కేసు పెట్టినంత మాత్రాన బయట నుంచి కూడా ఆవిడని ఫోన్ కాల్స్లో కూడా హెరాస్ చేసే పరిస్థితులు, వేరే విదేశాల్లో ఉన్న అక్కల మీద కూడా, చెల్లెల మీద కూడా ఎందుకు పెడుతున్నారంటే అక్కడి నుంచి ఫోన్ కాల్స్ చేసి ఇక్కడ తల్లిదండ్రులను వాళ్ళు ప్రొవోక్ చేయడము, స్క్రిప్ట్ రాసినట్టు ఈ అమ్మాయిని మీరు ఇలా సతాయించండి, మీరు కూడా ఇంకో ఇంటికి కూడలే, అది మర్చిపోకూడదు. ఇలా ప్రొవోక్ చేసి వేరే వాళ్ళ కాపురాలలో చిచ్చులు పెట్టే వాళ్ళ మీద డెఫినెట్గా 498 కేసు ఇట్స్ అప్లికబుల్.